హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వింధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. కావలసిన పదార్థాలు: 1 కిలో చికెన్, 3/4 కిలో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ మసాలాలు: కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయలు, పెరుగు, నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు 6, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 3 యాలకులు వేసి చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం తీసి చికెన్లో కలుపుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకుని చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల వేడి నూనె, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ మసాలాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు 2 లీటర్ల నీళ్లు పోసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి బియ్యాన్ని 70% ఉడకనివ్వాలి. డెబ్బై శాతం ఉడికిన అన్నాన్ని నానబెట్టిన చికెన్ మిశ్రమంపై వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దానిపై నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 30 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.